ఆశ్రయ దీవెనా ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా యేసయ్య దీవెనా. అందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆరాధించుట అనేది క్రైస్తవ విశ్వాస జీవితపు ఆశీర్వాదానికి ఒక మూలమైన అంశం. ఒక క్రైస్తవుడు దీవించబడాలంటే ఎంత ఎక్కువ ఆరాధన చేస్తే అంత దీవించబడతాడు. ఆమేన్. ఆరాధన దేవునికి మనలను సమీపస్తులుగా చేస్తుంది. ఆమేన్. ప్రార్థన అంటే అర్థించటం, ఆరాధన అంటే దేవునికి ఇవ్వడం. ఆమేన్ చెప్పండి. సాధారణంగా అడిగేవాళ్ళు అంటే ఇష్టమా, ఇచ్చేవాళ్ళు అంటే ఇష్టమా? మీరు చెప్పండి. మీ దగ్గరికి అస్తమానం ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదోటి అడుగుతుంటే వాళ్ళని ఇష్టపడతారా? ఎవరైనా వచ్చి ఏదోటి ఇస్తుంటే వీళ్ళని ఇష్టపడతారా? ఇచ్చేవాళ్ళు అంటేనే ఇష్టపడతాం కదండి. ఇచ్చేవాళ్ళు అంటేనే ఇష్టపడతాం. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారనుకోండి. ఒక కొడుకు ఎప్పుడు చూసినా తండ్రి దగ్గర ఏం తీసుకుందామా, ఇంటికి వస్తే ఏం అడుగుదామా, ఇంటికి వెళ్తే ఏం అడుగుదామా అని చూస్తూ ఉంటాడు ఒక కొడుకు. ఇంకో కొడుకు అలా కాదు. తండ్రి క్షేమాన్ని చూసి తండ్రికి ఏం కావాలి, ఏం అవసరమై ఉంది, ఏం చేస్తే నా తండ్రి సంతోషపడతాడు అని తండ్రికి ఎప్పుడు ఏది పడితే అది ఇస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరికి కొడుకులకు ఇద్దరికి సమస్య వచ్చిందని తండ్రికి ఫోన్ వచ్చింది. అడిగే కొడుకు నేను హాస్పిటల్లో ఉన్నాను అని అంటే తండ్రి త్వరగా స్పందిస్తాడా? ఇచ్చే కొడుకు నేను హాస్పిటల్లో ఉన్నానంటే ఎక్కువ స్పందిస్తాడా? అడిగే కొడుకు హాస్పిటల్లో ఉన్నానంటే ఏ ఆలోచన వస్తుందంటే వీడు మళ్ళీ ఇంకో నాటకం ఆడుతున్నాడు, వీడు నా దగ్గర నుండి మళ్ళీ ఏదో తీసుకెళ్ళడానికి అనుకుంటారు. అదే ఇచ్చే కుమారుడికి ఏదన్నా కష్టం వస్తే నన్ను ప్రేమించే నా కుమారుడు, నన్ను ఘనపరిచే నా కుమారుడు బలహీనతలో ఉన్నాడు, నేను వెళ్ళాలి అన్న ఆరాటం తల్లికి తండ్రికి చాలా ఎక్కువగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. మన పరమ తండ్రికి కూడా నేనేమంటున్నానంటే ప్రార్థన చేయొద్దు అని అనట్లేదు. ప్రార్థన మన అక్రతలను గురించి దేవుని సందులో విన్నపం చేసి అడిగే ఒక ఆయుధం. తప్పకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన కన్నా మిన్నయైనది, ప్రార్థన కన్నా ఎక్కువ బలమైనది, ప్రార్థన కన్నా దేవునికి మనల్ని సమీపం చేసే ఒక గొప్ప అంశం ఏంటంటే ఆరాధన. చెప్పండి. ప్రార్థన అంటే అడగటం, ఆరాధన అంటే ఇవ్వడం. చెప్పండి. ప్రార్థన అంటే అడగడం, ఆరాధన అంటే ఇవ్వడం. ఏ రీతిగా మనం ఆరాధన చేస్తున్నాం? చాలా రకాలుగా ఆరాధన చేస్తాం. ఇచ్చుట ద్వారా ఆరాధన చేస్తాం, స్తుతులు చెల్లించుట ద్వారా ఆరాధన చేస్తాం, పాటలు పాడుట ద్వారా ఆరాధన చేస్తాం. ఆరాధన చేయటం పెద్ద కష్టమైన పని ఏం కాదు, చాలా సులువు, చాలా ఈజీ ఆరాధన చేయటం. ఆరాధన చేయటం పెద్ద కష్టమైన పని కాదు. ఒక 2 పాటలు హృదయపూర్వకంగా పాడితే ఒక పెద్ద ఆరాధన అయిపోయినట్టే. దేవుని గణపరిచే మంచి పాటలు సెలెక్ట్ చేసుకొని ఆయన స్తుతిస్తూ ఉంటే ఒక మంచి ఆరాధన దేవునికి వెళ్ళిపోయినట్టే. మనం స్తుతి చెల్లించడం, ఆరాధన చేయటం, దేవుని గణపరచడం దేవునికి ఎంతో ఇష్టమైన పని. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రభువుని ఆరాధించడం గురించి, ఆయనని కీర్తించడం గురించి, ఆయన పాడటం గురించి, ఒక విశ్వాసి దేవునికి దగ్గర చేసేటువంటి ఈ అనుభవాన్ని గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. కీర్తనలు 47వ అధ్యాయం 6వ వచనం చూడండి అందరూ ఒకసారి. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. తర్వాత వచనం, దేవుడు సర్వభూమికి రాజు అయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. అందరూ చెప్పండి. దేవుడు సర్వభూమికి రాజు అయ్యున్నాడు. ఏం చెయ్యాలి? రమ్యముగా కీర్తనలు పాడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా.
ఆయన రాజులకు రాజు గనుక రాజుగారికి ఏం చేయాలి? మనం కీర్తనలు పాడాలి, స్తుతించాలి, ఆరాధన చేయాలి. నువ్వు రాజులకు రాజయ్యా, ప్రభువులకు ప్రభు అయ్యా, నువ్వు గొప్ప దేవుడునైనా స్తుతించాలి, గళమెత్తాలి, ఆరాధన చేయాలి. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. మూల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నే కొనియాడేదన్. రాజుల రాజువని. హల్లెలూయా నా యేసునాదా. హల్లెలూయా నా ప్రాణనాథా. చప్పట్లో. హల్లెలూయా నా యేసునాదా. హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని. నీ కీర్తిని నే కొనియాడేదన్. ఎవరైనా రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నే కొనియాడేదన్. హల్లెలూయా నా యేసునాథా. హల్లెలూయా నా ప్రాణనాథా. హల్లెలూయా నా యేసునాథా. హల్లెలూయా నా ప్రాణనాథా. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు కనుక ఏం చేయాలి? ఆయనకి రమ్యముగా పాటలు పాడుడి. చెప్పండి, ఎలా పాడాలి? రమ్యముగా పాడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 48వ కీర్తన మొదటి వచనం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును, బహు కీర్తనీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి. ఎందుకు మనం పాడాలి? ఆయన కీర్తనీయుడై ఉన్నాడు. అందరూ చెప్పండి. ఆయన అది స్తుతించుటకు అర్హుడు, యోగ్యుడు, పూజ్యుడు, గొప్పవాడు. పాడుటకు ఆయనే గొప్ప యోగ్యుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడి స్తుతించడానికి యోగ్యత కావాలి. ఒక వ్యక్తి మీద పాట రాయాలంటే ఆయన అర్హుడై ఉండాలి. ప్రభువు మనల్ని సృష్టించింది ఎందుకు? నిన్ను నన్ను సృష్టించింది ఎందుకనంటే తన నామ మహిమార్థమై ఆయనను గణపరచడానికి, ఆయనను ఆరాధించడానికి దేవుడు నరులను సృష్టించాడు. స్తోత్రం కలుగును గాక. అందుకని స్తుతి అనేది నీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ఆమేన్. ఆరాధన అనేది మన జీవితంలో ఒక పార్ట్ అయిపోవాలి. నువ్వు లేచిన వెంటనే స్తుతించడం, దినమెల్లా స్తుతించడం, ఆరాధించడం, అది నీ జీవితంలో ఒక భాగ్యము, అదొక భాగం అయిపోవాలి. స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట 69వ కీర్తన 30 వచనం చూడండి. కీర్తనలతోనూ నేను దేవుని నామమును స్తుతించెదను భక్తుడు అంటున్నాడు. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎలాగంట? కీర్తనలతో నేను ఆయనను స్తుతించడానికి ఆయన ఏం ఉపయోగించాడు? కీర్తనలు. చెప్పండి, స్తుతించడానికి ఏం ఉపయోగించాడు ఆయన? కీర్తనలు. ఒక పాట పాడితే దేవునికి స్తుతి చెల్లుతుంది. స్తోత్రం కలుగును గాక. మహిమ ఆరోపించినట్టే, ఘనత ఆరోపించినట్టే. కీర్తనలతో నేను ఆయన స్తుతిస్తున్నాను. రెండవ మాట, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవునికి అంత ఘనత కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 95వ కీర్తన 1 నుండి 7 వచనాలు. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చుదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. అందరూ కలిసి చదవండి. 4వ వచనం. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు
ఆయనవే, సముద్రము ఆయనది, సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగ చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను, ఆయన మన దేవుడు, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మన సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట వినిన ఎంత మేలు. ఏం చేయాలంట? ఆయన ఇన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు గనుక మొదటి వచనం ఏం చెప్పాడు? రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. చప్పట్లు కొట్టాలమ్మా. పోషకుడు నమ్మదగిన దేవుడని, ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. హల్లెలూయా. ఆయన గొప్పవాడు, ఆయన పూజ్యనీయుడు, రాజులకే రాజైన, ప్రభువులకే ప్రభువు. రండి నమస్కారం చేసి సాగిలపడుదాము, ఆయనకు కీర్తనలు పాడదాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆరాధించేటప్పుడు ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకుంటే ఇంకా మంచి ఆరాధన వస్తుంది. ఆమేన్. మరి దేవుడు ఏమై ఉన్నాడనేది తెలుసుకుని ఆరాధన చేస్తే ఆ ఆరాధన ఎక్కడి నుండి వస్తుందంటే హృదయంలో నుండి వస్తుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకని ఆ 7 వచనాలు ఆయన ఏమై ఉన్నాడు? సర్వభూమికి రాజై ఉన్నాడు, గొప్పవాడైనా. ఆయన ఏమేం కార్యాలు చేశాడు, అద్భుతమైన మాటలు అక్కడ చెప్పబడ్డాయి. అలాగే 96వ కీర్తనలో కూడా మొదటి నుండి 7 వచనాలు చదువుతున్నప్పుడు అక్కడ కూడా అద్భుతమైన మాటలు ఉన్నాయి. చూడండి. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృష్టించిన వాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సకల దేవతలంతా ఒట్టి విగ్రహములే, జీవము కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన మరణించి తిరిగి లేచిన వాడు. స్తోత్రం కలుగునుగాక. ఇదిగో నేను యుగ యుగములకు సజీవుడనని చెప్పుకున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు నిర్జీవమైన దేవుడు కాదు, ఆయన సజీవుడు. స్తోత్రం కలుగునుగాక. అందుకని ఒట్టిగా ఉండకూడదు, పాడాలి, స్తుతించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. జీవము కలిగిన దేవుని ఆరాధించడానికి ఎంత అశ్రద్ధ చూపిస్తున్నారు చాలామంది. నేను అంటాను, మీరు చాలా ఆశీర్వాదాలు ఎక్కడ పోగొట్టుకుంటున్నారంటే ఆరాధించే దగ్గర వెనకబడటం ద్వారా అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. ఆరాధించడం దగ్గర ఎంత ముందుంటే అంత ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆరాధించడానికి పరుగులు పెట్టాలి, స్తుతించడానికి పరుగులు పెట్టాలి,
యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో పలికినప్పుడు నేను సంతోషించి తిని అంటాడు భక్తుడు. ఎందుకు వెళ్ళాడు యెహోవా మందిరానికి? ఆయనను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన నామమును కీర్తించడానికి. ఆయన చేసినటువంటి ఆరాధనే దావీదు జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించింది. 100వ కీర్తన 4వ వచనం కూడా చదువుదాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు. ఏమండి, పాటలు ఎప్పుడు పాడాలి చెప్పండి? గట్టిగా చెప్పండి. పాటలు ఎప్పుడు పాడాలి? మందిరంలోకి వచ్చాక కాదంట. ఎప్పుడు పాడాలి? అసలు వచ్చేటప్పుడే మీరు ఎలా రావాలంట? ఆయన ఆవరణలోనికి ప్రవేశించినప్పుడే కీర్తనలు పాడుచు వచ్చేయాలంట. స్తోత్రం కలుగును గాక. ఎవరు నోట్లో చూసినా ఒక పాట పాడుకుంటా వచ్చేయాలి మందిరంలోకి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను రాజులకు రాజును కలుసుకుంటున్నాను, ప్రభువులకు ప్రభువును కలుసుకుంటున్నాను, సర్వోన్నతుడైన గొప్ప దేవుడిని నేను కలుసుకోబోతున్నాను. ఆ ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్సాహముగా గానాలతో ఆరాధనతో నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో మనం పరుగులు పెడుతూ మందిరానికి రావాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది మొఖాల్లో ఎంత నిరుత్సాహం కనబడుతుందో. 6 గంటలకు ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవాలి, ఆ టైం పెట్టుకుంటారు. ఎందుకు వెళ్ళిపోతారంటే 6 గంటల నుండి 8 గంటల వరకు ఉంటే ఓ పని అయిపోతుంది, తర్వాత ఆదివారం అంతా మన పనులు మనం చేసుకోవచ్చు. కాబట్టి పొద్దున్నే వెళ్ళిపోదాం, కష్టమైన నష్టమైన అని అలారం పెట్టుకుని సగం నిద్రతో లేచి అలాగే వచ్చి ఉసూరుమంట కూర్చొని ఇంటి దగ్గర రాత్రి ఎలాగో గాలి లేదు, పొద్దున 6 గంటలకే వేసేస్తారు చర్చిలో. కాస్త అంత చల్లగా కొనుక్కు తీసేసి వెళ్ళిపోతే పని అయిపోద్దని వచ్చేవాళ్ళు మరి కొంతమంది. అలా ఉండకూడదు. ప్రభువు దగ్గరికి వస్తే హృదయాన్ని కృమ్మరించాలి. ఆయన ఆవరణలోనికి ప్రవేశించినప్పుడే సంతోష గానాలతో మనం మందిరంలోకి అడుగు పెట్టాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 98వ కీర్తన 4వ వచనం చూడండి ఒకసారి. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎలా పాడాలి? ఆర్భాటముతో. గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. స్తుతించేవాడిలో ఆర్భాటం కనపడాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆరాధనలో చాలా రకాలు ఉన్నాయి. మౌనముగా ఉండుట కూడా సీయోనులో స్తుతి చెల్లించుటే అంటాడు. కొంతమంది మౌనంగా ఆరాధిస్తారు, ఆరాధించను ఉండే వాళ్ళ పద్ధతి అది, వాళ్ళకు వచ్చిన విధానం అది. మౌనంగా కూడా దేవుని స్తుతించవచ్చు. కొంతమంది చాలా స్లో పాటలతో చక్కగా దేవుని స్తుతిస్తారు. రైట్, వాళ్ళ పద్ధతి వాళ్ళది. ఒక మంచి కీర్తనలు, భక్తులు రాసిన కీర్తనలు పాడతారు, మంచిదే, పాడనివ్వండి. కొన్ని సంఘాల్లో ఆర్భాటముతో దేవుని స్తుతిస్తారు. స్తోత్రం చెప్పండి. స్తుతించడంలో ఒకరినొకరు విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు పెంతెకోస్తు అనుభవంలో చక్కగా చప్పడగొడుతూ కేకలు వేస్తూ ఆర్భాటముతో నాట్యాలతో దేవుని స్తుతిస్తూ ఉంటే వాళ్ళని విమర్శించేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంత గట్టిగా కేకలు వేయాలా, ఇంత గట్టిగా చప్పట్లు కొట్టాలా, ఇంత గట్టిగా ఎగరాలా, ఇంత గట్టిగా ఆర్భాటం చెయ్యాలా అంటే దేవుని వాక్యం చెప్తుంది ఎలా పాడమని? ఆర్భాటముతో దేవుని స్తుతించమని. స్తోత్రం కలుగును గాక. హృదయమంతా దేవుడిచ్చిన సంతోషముతో నింపబడినప్పుడు ఏమొస్తుంది మన గుండెల్లో నుండి? ఆర్భాటమే వస్తుంది. స్తోత్రం కలుగును గాక. ఆయన చేసే కార్యాలు ఎంతో గొప్పవి కనుక ఆయనను ఆరాధించినప్పుడు ఆర్భాటముతో దేవునిని స్తుతించాలి. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అందుకనే మన మందిరంలో మంచి సంగీత వాయిద్య కళాకారులను ఇక్కడ నిలవబెట్టి ఎందుకు ఇంత ఆర్భాటం చేస్తున్నామంటే మనం ఆరాధిస్తున్నది సామాన్యమైన దేవుణ్ణి కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అన్ని నామముల కన్నా పై నామము కలిగిన వాడు ఆయన. అందుకే ఆయనను మనం ఆర్భాటముతో స్తుతించాలి, గణపరచాలి. యేసు నామము జయం జయమో, సాతాను శక్తులు లయం లయమో. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి గాన మహిమలు చెల్లించుచు. ఓ చప్పట్లు కొట్టాలి ఆర్భాటముతో. స్తుతి గాన మహిమలు చెల్లించుచు
కొత్త కీర్తన పాడిదము, జయ ధ్వజములు పైకెత్తికే ఆమె స్తోత్రం. నాదము చేయుదము, జయ ధ్వజములు పైకెత్తికే నాదము చేయుదము. విశ్రామము చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి, సాతాను శక్తులు ఆర్భాటముతో ఆయనను కనపరచండి. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఆర్భాటముతో యేసుకి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనలో ఉన్న శక్తిని తెలుసుకోవాలి. ఆరాధించే ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో ఉన్న ప్రభావాన్ని గురించి తెలుసుకోవాలి. ఆమేన్. ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుడిచ్చు పరలోక రాజ్యానికి వెళితే అక్కడ ఏముంటుంది? ఆరాధన ఒక్కటే, ఇంకేముండదు. దూత గణాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయన కృప నిరంతరం ఉండునని వేలాది దూతలతో కలిసి మనం కూడా ఏం చేయబోతున్నాం? ఆరాధన చేయబోతున్నాం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇక్కడ ఆరాధించడానికి సిగ్గుపడేవాడికి అక్కడ ప్రవేశం ఉండదు. అర్థమైందా? చప్పట్లు కొట్టమంటే పక్కనోడు ఏమనుకుంటాడు అని ఇలా కొట్టేవాడికి అక్కడ సీన్ ఉండదు. పాట పాడితే పక్కనోడు ఏమనుకుంటాడా అని ఆలోచించి సిగ్గుపడి ఇక్కడ పాటలు పాడని వానికి అక్కడ ప్రవేశము ఉండదు. ఇది ప్రాక్టీస్ చేసే స్థలం. ఇది చెప్పండి, ఏ స్థలం ఇది? ప్రాక్టీస్ జరుగుతుంది ఇక్కడ. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. పరలోకంలోకి వెళ్ళి పాటలు పాడడానికి భూమి మీదే మనం నేర్చుకోవాలి. ఇక్కడే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూత గణాలతో ఆరాధించే గొప్ప అనుభవంలోనికి రావాలి. ఆమేన్. అలాంటి అనుభవాలు లేకపోతే దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. ఎంత పాడితే ఎంత ఆరాధన చేస్తే అంత అద్భుత శక్తిని పొందుకుంటాం. ఆమేన్ చెప్పండి. క్రైస్తవ దేవుని భక్తులు, బైబిల్ గ్రంథంలో ఉన్న పరిశుద్ధమైన భక్తులు, ఆరాధించిన భక్తులు అన్ని అనుభవాలలోనూ పాటలు పాడారు. వాళ్ళు అన్ని అనుభవాలలోనూ దేవుని స్తుతించారు, దేవుని కీర్తించారు. కొన్ని సందర్భాలు త్వరగా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఎలాంటి సందర్భాల్లో మనం పాటలు పాడాలో అక్కడ ఒక మాట రాశాడు. ఒక మాట చదువుదాం. మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, సంతోషము కలిగేనా కీర్తనలు పాడవలెను. అందరూ చెప్పండి మాట మరలా చెప్పండి ఒకసారి గట్టిగా. అతడు కీర్తనలు పాడవలెను. గట్టిగా చెప్పండి. ఎవనికైనా సంతోషము కలిగేనా? ఏ టైం అది? ఏ టైం అది? ఏ టైం అది? సంతోషం కలిగే టైం. చెప్పండి, ఏ టైం అది? సంతోషము. బాగా సంతోషం వస్తే ఏం చేయాలంట? రెస్టారెంట్కి వెళ్ళాలా? ఫ్యామిలీని అందరిని తీసుకుని మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ శుభ్రంగా పేకల వరకు తినేసి అరక్క రాత్రి 2 గంటలకి అయ్యారో గ్యాస్ అండి అని ఫోన్ చేయాలా? చెప్పండి, ఏం చేయాలి సంతోషం కలిగితే? గట్టిగా చెప్పండి. కీర్తనలు పాడాలి. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. క్రైస్తవుడు సంతోషం కలిగే సందర్భములో చేయాల్సిన గొప్ప పని ఏమిటంటే కీర్తనలు పాడాలి, పాటలు పాడాయని కనపరచాలి. నీ హృదయంలో దేవుడు సంతోషకరమైన కార్యాలు చేసే ప్రతి సమయం నీ నోట నుండి ఒక క్రొత్త కీర్తన బయటికి రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మేలులు చేసే సమయం ఒక సాక్ష్యాల కాగితం రాసి పంపించారు, మంచిదే. ఆ సాక్ష్యం ఇచ్చిన నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని ఎన్ని పాటలు పాడగలవో పాడు, ఎంత స్తుతించగలవో స్తుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవవద్దు. పాడు, స్తుతించు, ఆరాధన చేయి. నీకు సంతోషము కలిగిన ఎడల నువ్వేం చేయాలి? పాటలు పాడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎర్ర సముద్రంలో నుండి దేవుడు తన ప్రజలను విడిపించినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. నిర్గమకాండము 15వ అధ్యాయం 14వ వచనం, అంటే చివరి భాగం అంతా కూడా దేవుడు ఎర్ర సముద్రంలో శత్రువులను హతము చేసి నాశనము చేసిన తర్వాత 15వ అధ్యాయం 1వ వచనంలో ఏం చేశారు వాళ్ళందరూ కలిసి? అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదము. ఏం చేశారట? యెహోవాను గూర్చి. చూడండి, ఎర్ర సముద్రంలో వాళ్ళందరూ బయటికి రాగానే ఏం చేశారు చెప్పండి? అప్పుడు మోషేయు
ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి. ఏమండి, ఎర్ర సముద్రంలో నుండి బయటకు తీసుకురావడం సంతోషకరమైన సందర్భమేనా? మరి వాళ్ళు సంతోషం కలిగినప్పుడు ఏం చేశారు? గట్టిగా చెప్పండి, కీర్తన పాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, కీర్తన పాడు. గట్టిగా చెప్పండి. కీర్తన పాడు. ఏమని పాడారు? యెహోవాను గూర్చి గానము చేసెదను. యెహోవాను గూర్చి గానము చేసేదను. ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రములను దాని రౌతులను. సముద్రములో పడద్రోసెను. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. యెహోవాను గానం చేశారు వాళ్ళు, ప్రభువును స్తుతించారు, ఘనపరిచారు. ఏమండి, ఫరో రథములు శానములను ఆయన ఏ రీతిగా ఎర్ర సముద్రంలో ముంచివేశాడో దానిని గురించి బయటికి రాగానే మోషేయు ఇశ్రాయేలీయులందరూ యెహోవాను గురించి ఏం చేశారట? మీలో ఎవరికైనా సంతోషంగా ఉన్న ఎడల ఏం చేయాలి? శత్రువుల నుండి దేవుడు మీ జీవితంలో విజయము దయచేసినప్పుడు మీ నోట ఏముండాలి చెప్పండి? పాటలు ఉండాలి, సంతోషగానాలు ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే రెండవ అనుభవం ఏంటంటే శ్రమలలో కూడా పాటలు పాడారు భక్తులు. చెప్పండి, ఏం చేశారు? అంటే క్రైస్తవుడికి ఏం జరిగినా నోటంట ఏం రావాలి? పాటలు రావాలి. శ్రమ కలిగినప్పుడు సణుక్కోకూడదు. కష్టం వచ్చినప్పుడు ఇదేం దేవుడండి, మొన్నటి వరకు బాగానే ఉంది, నేను దశంభాగాలు ఇచ్చాను, అవి ఇచ్చాను, ఈ ఇచ్చాను, సందాలు ఇచ్చాను, ఎందుకు నలగొట్టేస్తున్నాడు దేవుడు మమ్మల్ని, ఇంకేం దేవుడండి అని మాట్లాడకూడదు. కష్టాలలో దేవుడి మీద లేనిపోని మాటలు మాట్లాడకూడదు. శ్రమలలో దేవుణ్ణి విసుక్కునే రీతిగా మనం మాట్లాడకూడదు. శ్రమలో కలిగినప్పుడు కూడా ఏం చేయాలో చెప్పండి? కీర్తనలు పాడాలి. స్తోత్రం చెప్పండి అందరూ సరి గట్టిగా. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 16 నుండి 34 వచనాలు రెండు సందర్భాలు ఉన్నాయి. ఒకటి, పుతోని అని దయ్యం పట్టినప్పుడు పౌలు శీలలు ఆ దయ్యంను గురించి ప్రార్థన చేశారు. ఆ దయ్యం పోయింది, ఆమెకు స్వస్థత కలిగింది. అయితే వచ్చిన నష్టం ఏంటంటే పక్కనోళ్ళు నష్టపోయారు. ఆమెను తీసుకొచ్చి చాలా బిజినెస్ చేసేసి వాళ్ళు చాలామంది ఆమె సోది చెప్తుంటే అందరూ పట్టుకొచ్చి డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులతో చాలా వ్యాపారం చేశారు ప్రక్కనోళ్ళు. ఇప్పుడు వాళ్ళు వ్యాపారానికి నష్టం కలిగిందని పౌలుని శీలను తీసుకెళ్ళి చాలా చిత్రవధ చేశారు. వాడిని తీసుకెళ్ళి బహిరంగ సభలో నిలబెట్టారు. ఆ కార్యాన్ని బట్టి పౌలుని శీలను ఎక్కడ వేశారంటే చెరసాలలో వేసేశారు. వాళ్ళ కండిషన్ ఎలాగుంది? కొంచెం 20వ వచనం తర్వాత నుండి చదవండి ఒకసారి గట్టిగా. చెరసాలలో వేసి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను. అయితే మధ్యరాత్రి వేళ వారి చెరసాలలో వేసి చిత కొట్టేసి ఒళ్ళంతా గాయాలు పెట్టేసి బండలు బిగించి ఘోరమైనటువంటి చిత్రవధతో ఉంచినప్పుడు, అయితే మధ్యరాత్రి వేళ ఆ శ్రమలో, ఆ కష్టములో, ఆ దెబ్బల మధ్య, ఆ రక్తము మధ్య, ఆ ఇబ్బందుల మధ్య పౌలు శీలలు ఏం చేస్తారంట? దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన ఒకటే చేస్తాం మనం కదా. పౌలు శీలలు ప్రార్థన ఒకటే చేయలేదట. ప్రార్థన చేసి ఏం మొదలెట్టారు? వాళ్ళు పాటలు పాడటం మొదలెట్టారు. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773733 మరియు 800877774444.